వాళ్ళే కాదు, ఈ ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప ఆర్థిక మేధావి పివి నరసింహారావు గారిని, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారిని, పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన జార్జి రెడ్డిని, ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను ఈ యూనివర్సిటీ మనకు ఒక గొప్ప వరంగా ఇచ్చింది. చాలామంది మేధావులు, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన జ్ఞానులను ఈ యూనివర్సిటీ మనకు అందించింది. ఈ యూనివర్సిటీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనల్ని అందరినీ ముందుకు నడిపింది. ఆనాడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే కాదు, గల్లీలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎక్కడ ధూమ్ధాం జరిగినా ఆ ధూమ్ధాం వేదికల మీద నుంచి జయ జయ హే తెలంగాణ నాదాన్ని, నినాదాన్ని అందశ్రీ గారు మనకు అందించారు. బడికే ఎల్లని ఒక పేదవాడి బిడ్డ గొప్ప ఆసు కవిగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపి ప్రతి గూడెంలో, ప్రతి గుండెల్లో జయ జయ హే తెలంగాణ నినాదాన్ని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో బడికెళ్ళని అందశ్రీ ప్రతి బడిలో ఈ తెలంగాణ నినాదాన్ని ఈరోజు వినిపించే పరిస్థితి ఈ ఉస్మానియా యూనివర్సిటీ కల్పించింది. అందుకే మిత్రులారా, ఎప్పుడు సమాజానికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద ఈ యూనివర్సిటీ విద్యార్థులు కదలడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారమే స్వరాష్ట్ర తెలంగాణ ఆకాంక్ష. మరి ఈ తెలంగాణ వస్తే ఇక్కడున్న మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఏం ఆశించరు? ఎవరి ఆస్తులు అడగలే, ఎవరి ఫామ్ హౌజులు అడగలే, వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములో వాటాలు అడగలే. ఏం అడిగినరు మా తమ్ముళ్ళు? స్వేచ్ఛను అడిగినరు, సామాజిక న్యాయం అడిగినరు, సమానమైన అవకాశాలు అడిగినరు. నేను ఇవాళ అడుగుతున్నా, నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పినరో ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన మీకు వేదిక ఇస్తుంది. మీరు ఎదగండి. మీరు డాక్టర్లు కాండి, లాయర్లు కాండి, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు కాండి, ఐపీఎస్లు కాండి, గొప్ప మేధావులు కాండి, ప్రపంచానికే దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి. మరి ఇదంతా జరగాలి అనంటే పునాదులు బలంగా ఉండాలి.